అందుకు సర్పం ఏమంటదంటే, మీరు చావనే చావరు, అవి తింటే మీరు దేవతల వలె ఉంటారు అని చెప్తుంది. అందుకు మన అవ్వం ఏం చేస్తుందంటే వెంటనే ఆ ఫ్రూట్స్ తీసుకొని తను తిని మన ఆదాం గారికి కూడా ఇస్తుంది. అయితే వారిద్దరు ఆ ఫ్రూట్స్ తిన్న తర్వాత వారి కన్నులు తెరవబడి వారి దిగంబరులను తెలుసుకుని ఆకులతో వారి దేహాన్ని కప్పుకుంటారు. అయితే సాయంత్రం పూట దేవుడు ఆదాము ఆదాము అని పిలిచినప్పుడు ఆదాము నీ స్వరం విని నేను దిగంబరునని ఎరిగి నేను పక్కన దాక్కున్నానని చెప్తాడు. అయితే మన యెహోవా అంటాడు, ఎవరు నీకు చెప్పారో ఆ ఫ్రూట్స్ నువ్వేమైనా తిన్నావా అని అడుగుతాడు. అయితే ఆదాం అంటాడు, అవ్వే నాకు పెట్టింది అంటాడు. అయితే అవ్వని అడుగుతాడు దేవుడు, ఈ ఫ్రూట్స్ నీకు ఎలా వచ్చాయి? సర్పమే నన్ను మోసపుచ్చింది, అందుచేత నేను తిన్నాను అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆ సర్పాన్ని యెహోవా తండ్రి శపిస్తాడు. ఎలా అంటే, కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని. సర్ప సంతానానికి మనుషుల సంతానానికి వైరం కలుగజేసేదను అని చెప్పి, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టేదవని దేవుడు చెప్తాడు.